శ్రీగురుభ్యో నమ. శ్రీ బాలాదేవి నమో నమ. పాల్గొన బహుళ త్రయోదశి శనేశ్వర స్వామి వారికి చాలా ప్రీతికరము. ఈ రోజున శనేశ్వర స్వామి వారికి వ్రతం అనేది చేసుకోవడం మంచి ఫలితాన్ని లభిస్తుంది. ఇది వాడుకలో లేనప్పటికీ కూడా వ్రతం అనేది పురాణాల ప్రకారం చేసుకోమని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. అంతేకాకుండా శనేశ్వర స్వామి వారు చాలా శక్తిమంతుడైన ఆయన సూర్యభగవానుడు రెండో కుమారుడు, యమధర్మరాజు యొక్క సోదరుడు. సూర్యభగవానుడు యొక్క కుమారుడు కాబట్టి చాలా శక్తివంతుడు. ఆయన మార్గశిర బహుళ నవమి రోహిణీ నక్షత్రముతో కూడిన శనివారం జన్మించారు. ఆయనకి మరొక పేరు మందుడు, మందబుద్ధిని కలిగింపజేసేవాడని చెప్పి నామవచనం అది. అంతేకాకుండా ఆయన వర్ణము నలుపు రంగు, ఇష్టమైనటువంటి వర్ణము నీలవర్ణము. అటువంటి చాలా శక్తిమంతుడైన చాలామంది శనేశ్వరుని ఏకవచనంగా పిలుస్తూ ఉంటారు. అంటే శని శని అంటూ ఉంటారు. అలా అనరాదండి, శనేశ్వర స్వామివారు అని పలకాలి. ఆయన స్వహతాగా చాలా మంచి హృదయం గలవాడు, కానీ ఇబ్బంది పెడుతూ ఉంటాడు జనాలని చెప్పి అంటూ ఉంటారు. ఎందుకంటే ఇబ్బంది పెట్టడం ఎందుకంటే మనం చేసిన పాపాలు ఎట్లాగా పరిడబెల్లుతాయో ఆ పాపాలు శనేశ్వర స్వామి వారి రూపంలో బయటకు వస్తాయి, అంతే తప్ప వేరొకటి కాదు. మరి ఈయన కాలు వంకరగా ఉండుగా కానీ సూర్యభగవానుడు శపిస్తాడు శనేశ్వర స్వామి వారిని. ఇది పురాణ ప్రకారం చూసుకుంటే కనుక సూర్యభగవానుడు భార్య సంజ్ఞాదేవి ఆ సూర్యభగవానుడు ఓజస్సు తేజస్సుకి తట్టుకోలేక సవర్ణాదేవి అని చెప్పి ఒక స్త్రీని ఉద్భవించి ఈవిడి హిమాలయాలకు చేరుకుంటుంది. ఆ సవర్ణాదేవి సూర్య భార్య అయింది కాబట్టి ఆ సూర్యభగవానుడి యొక్క కుమారులకు తల్లిగా ఉంది కాబట్టి ఈ శనేశ్వర స్వామి వారు బాల్యంలో చిన్నతనంలో ఆకలిగా ఉంది అన్నం పెట్టని చెప్పి ఈ సవితి తల్లిని అడుగుతాడు. దైవారాధన అయిన తర్వాత పెడతా అని చెప్పి అంటుంది ఆవిడ. కానీ వినడు ఆయన, ఏడుస్తాడు, మారాన్ చేస్తాడు, చికచికగా చేస్తూ ఉంటాడు, గుద్దుతాడు, తన్నుతాడు, ఇట్లా ఇత్యాదులన్నీ చేస్తూ ఉంటాడు. ఆవిడ మనస్తాపానికి గురయ్యి కాలు విరగొట్టేస్తుంది. ఇవన్నీ తెలుసుకున్న సూర్యభగవానుడు ఏం చేస్తాడయ్యా అంటే, కాలు వంకరగా ఉండుగాక అని అంటాడు. ఒక రకంగా చెప్పాలంటే వరం ఇవ్వడం, ఒక రకంగా చెప్పాలంటే ఈయన కూడా శపించడం. సవితి తల్లి చేసిందంతా కూడా తెలుసుకున్న సూర్యభగవానుడు చాలా శక్తివంతంగా ఉండి అట్లాగే మకర కుంభరాశులకి అధిపతిగా చేస్తాడు ఆయన సూర్యభగవానుడు. అటువంటి బలమైనటువంటి గ్రహాలలో శక్తివంతమైనటువంటి వాడు శనేశ్వర స్వామి వారు. అది ఈ పాల్గొన మాసంలో సంవత్సరంలో చివరిది పాల్గొన మాసం. త్రయోదశి నాడు శనేశ్వర స్వామి వారి యొక్క వ్రతం చేస్తే గనక శనేశ్వర స్వామి వారి దోషాలన్నీ కూడా నిర్మూలమవుతాయి. చక్కగా ఆరోగ్యము ఆయుష్ కూడా కలిగింపజేస్తాడు ఆయన. కాబట్టి చక్కగా మీరందరూ కూడా శనేశ్వర స్వామి వారి యొక్క వ్రతం చేసినా చేయకపోయినా శనేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకుంటారని మనవి చేస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.